యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాలంటే అంత ఈజీ అయితే కాదు. వీడియోస్ చూసుకుంటే 10 to 15 మినిట్స్ అయితే ఉంటాయి. బట్ ఆ వీడియో చేయాలంటే 4 to 5 అవర్స్ అయితే పడుతుంది క్రియేటర్కి. సో నాకనే కాదు, ఏ యూట్యూబర్ అయినా కూడా సో ఒక సింగిల్ వీడియో చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ అయితే ఉంటుంది, చాలా టైం అయితే తీసుకుంటుంది. సో ఒక వీడియో చూసినంత ఈజీ అయితే కాదు చేయడము. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ అండ్ వెల్కమ్ టు స్పెషల్ సండే సిరీస్. ఎవ్రీ సండే మన ఛానల్లో ఈ సిరీస్ అయితే రన్ అవుతుంది. డైలీ చూసుకుంటే టెక్ వీడియోసే ఉంటాయి కదా. సో వీక్లో మనకు 5 to 6 డేస్ డైలీ టెక్ వీడియోసే ఉంటాయి. సో చూసి మీకు బోర్ కొడుతుంది, చేసి నాకు బోర్ కొడుతుంది. అందుకే సండే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్తో అయితే వస్తున్నాను. స్పెషల్ సండే సిరీస్ అని చెప్పేసి. సో కొంచెం టెక్నాలజీ కాకుండా కొంచెం డిఫరెంట్ టాపిక్ మీద అయితే ఈ సండే సిరీస్లో నేను మాట్లాడతాను. సో ఈరోజు వీడియోలో చూసుకుంటే మన ఛానల్లో చాలా కామెంట్స్ అయితే వస్తుంటాయి వీడియోస్ కింద. అన్న నువ్వు వీడియోస్ ఎలా చేస్తావు, కంటెంట్ ఎక్కడ ఎత్తుకుతావు, వీడియోస్ ఎలా షూట్ చేస్తావు, ఏ కెమెరా యూజ్ చేస్తావు, ఏ మైక్ యూజ్ చేస్తావు, ఎలా ఎడిటింగ్ చేస్తావు, ఎలా అప్లోడ్ చేస్తావు, ఈ విధంగా చాలా డౌట్స్ అయితే వస్తాయి. ఈరోజు వీడియోలో నేను ఒక వీడియో బ్యాక్గ్రౌండ్లో ఏమేమి రన్ అవుతుంది ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూడండి. సో ప్రతి ఒక్క యూట్యూబర్ ఒక వీడియో వెనుక ఉండే కష్టం ఇదంతా కూడా. సో వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది, మొత్తం చూడండి. అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేయడం ముందు సో నెక్స్ట్ స్పెషల్ సండే సిరీస్కి మీ దగ్గర ఐడియాస్ ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. టెక్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అండ్ సబ్స్క్రైబర్స్కి యూస్ఫుల్ అయ్యేలా ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. డెఫినెట్గా ఆ వీడియోని అయితే మనము నెక్స్ట్ స్పెషల్ సండే సిరీస్లోనైతే చేద్దాము. అండ్ ఈ సిరీస్ ముందు వీడియోస్ మీరు చూడకపోతే నేను లాస్ట్లో ఐకార్డ్స్లో వదిలేస్తాను ప్లేలిస్ట్ని, అండ్ ఇంకా ఎండ్ స్క్రీన్లో కూడా ప్లేలిస్ట్ని అయితే వదిలేస్తాను. సో ఆ ప్లేలిస్ట్ని అయితే మీరు ముందు వీడియోస్ని కూడా చూడవచ్చు. సో కొంచెం హెల్ప్ అయితే అవుతాయి అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. అండ్ ఎవ్రీ సండే కూడా ఈ సిరీస్ని అయితే ఫాలో అవ్వండి. సో స్పెషల్గా ఉంటుంది. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ అందరు అడిగే డౌట్, చాలామంది అడిగే డౌట్, యూట్యూబ్ ఒక్క వీడియో చేయడానికి ఎంత టైం పడుతుందని చెప్పేసి. సో యూట్యూబ్ ఒక్క వీడియో చేయడానికి దగ్గర 4 to 5 అవర్స్ అయితే పడుతుంది. అండ్ ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఇంకా చాలా టైం కూడా పడుతుంది, మోర్ దెన్ 10 అవర్స్ కూడా పడతాయి కొన్ని వీడియోస్ అయితే. ఇక్కడ వీడియో బట్టి ఉంటుంది. సో నార్మల్గా రెగ్యులర్ వీడియోస్ చూసుకుంటే, రెగ్యులర్ టెక్ వీడియోస్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ కంటెంట్ సెర్చ్ చేయాలి. సో కంటెంట్స్ అంటే ఫస్ట్ టాపిక్స్ సెర్చ్ చేయాలి. సో ఏం వీడియోస్ చేయాలని చెప్పేసి, ర్యామ్ గురించి చేయాలా, లేకపోతే ప్రాసెసర్ గురించి చేయాలా, కెమెరా గురించి చేయాలా, సో ఇవన్నీ టాపిక్స్. సో ఈ టాపిక్స్ సెర్చ్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది. ఈ టాపిక్స్ అన్నీ కూడా నేనైతే నోట్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఏమైనా ఐడియాస్ వస్తే టాపిక్స్ గురించి అవి నోట్ చేసి అయితే పెట్టుకుంటాను. సో నెక్స్ట్ ఇక డైలీ మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టాలి కదా. డైలీ ఆ టాపిక్ మీద కాన్సెప్ట్ నేనైతే వర్క్ చేయాలి. ఆ కాన్సెప్ట్ మీద వర్క్ చేయాలంటే రీసెర్చ్ చేయాలి. సో గూగుల్లో, యూట్యూబ్లో వేరే వాళ్ళ వీడియోస్ చూడాలి, వేరే వాళ్ళ ఎవరైతే వెబ్సైట్స్లలో బ్లాగ్స్ పెట్టారో అవన్నీ కూడా చదవాలి. చాలా టైం అయితే పడుతుంది. సో అదంతా చదివినాక, రీసెర్చ్ అంతా చేసినాక మళ్ళీ నీట్గా తెలుగులో మీకు ఈజీగా అర్థమయ్యేలాగా దాన్ని అయితే మేము నోట్స్ రాసుకోవాలి, దాని స్క్రిప్ట్ అయితే రాసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా దగ్గర 1 to 1.5 hour వరకు అయితే పడుతుంది. సో ఈజీగా 1 hour అయితే పడుతుంది ఈ కంటెంట్ రీసెర్చ్ అండ్ కంటెంట్ రైటింగ్కి. 1 to 1.5 hour వరకు అయితే టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కంటెంట్ అంతా రాసినాం కదా, అంత ప్రిపరేషన్ అంతా కూడా అయిపోతుంది. దాన్ని షూట్ చేయాలి. సో దాన్ని ఎగ్జిక్యూట్ అయితే చేయాలి. సో షూట్ చేయడానికి దగ్గర ఒక 45 minutes వరకు అయితే పడుతుంది. 45 minutes ఈజీగా పడుతుంది. ఎందుకంటే కెమెరా లెన్స్ సెటప్ చేయడం, బ్యాటరీ పెట్టడం, మెమరీ కార్డ్ పెట్టడం, ఫోకస్ అడ్జస్ట్ చేయడం, మైక్ అడ్జస్ట్ చేయడం, లైటింగ్, సో బ్యాక్గ్రౌండ్, ఇదంతా టైం అయితే పడుతుంది. సో దీనికి ఒక 15 minutes పడుతుంది. తర్వాత వీడియో షూట్ చేయడము, మళ్ళీ షూట్ చేసిన ఫుటేజ్ని సిస్టంలో కాపీ చేయడము, అంతా కలిపి ఒక 45 minutes వరకు అయితే పడుతుంది. సో ఇక్కడ మనకు 45 minutes అయితే వెళ్తుంది. సో 45 minutes అయినాక మళ్ళీ దాన్ని మనం ఎడిటింగ్ అయితే చేయాలి. సో దాంట్లో మనకు టెక్స్ట్ యాడ్ చేయాలి, ఫోటోస్ యాడ్ చేయాలి, వీడియోస్ యాడ్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టాలి. సో అంతా ఎడిటింగ్ చేయాలి కదా. మధ్యలో ఏమైనా అనవసరం వస్తాయి అవి కట్ చేయాలి. సో ఈ ఎడిటింగ్ అంతా కూడా ఒక 1 hour వరకు అయితే పడుతుంది. ఎడిటింగ్ ఈజీగా 1 hour వరకు అయితే పడుతుంది. సో ఎడిటింగ్ చేసినాక అప్లోడ్ అయితే చేయాలి. సో అప్లోడ్ చేసేటప్పుడు మళ్ళీ ఆ అప్లోడ్కి డిస్క్రిప్షన్, ట్యాగ్స్, టైటిల్, థంబ్నెయిల్ ఇదంతా చేయాలి. దీనికి ఒక 1/2 hour టైం వరకు అయితే పడుతుంది. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ మనకు 4 hours వరకు అయితే టైం పడుతుంది ఒక వీడియో చేయాలంటే. కొన్ని వీడియోస్ అయితే మోర్ దెన్ 4 hours కూడా పడతాయి. అన్బాక్సింగ్ వీడియోస్ ఉంటే మనకు అన్బాక్సింగ్ అయితే 6 hours కూడా పడతాయి. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ఎడిటింగ్. సో మనం మంచి సినిమాటిక్ షార్ట్స్ తీసి సినిమాటిక్ స్టైల్ ఎడిటింగ్ చేయాలంటే మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ పెట్టి మంచి ట్రాన్సిషన్స్ అవన్నీ
సో పెట్టి చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో 6-7 అవర్స్ కూడా పడుతుంది అన్బాక్సింగ్ వీడియోస్ అయితే అప్పుడప్పుడు. అండ్ ఇంకా కెమెరా రివ్యూస్ అయితే అమ్మో చాలా టైం పడుతుంది. కెమెరా రివ్యూస్ అయితే దగ్గర ఒక 9-10 అవర్స్ అయితే పడుతుంది. సో అప్పుడప్పుడు ఒక మోర్ దెన్ 1 డే కూడా పడుతుంది. 3 కెమెరాలు కంపారిజన్ వీడియోస్ ఉంటే చాలా టైం పడుతుంది కెమెరా కంపారిజన్స్, కెమెరా రివ్యూస్ అయితే. సో మోర్ దెన్ ఒక 9-10 అవర్స్ అయితే పడుతుంది కెమెరా రివ్యూ. ఇలా మనకు డిపెండింగ్ అపాన్ ది వీడియో మనకు టైం అయితే పడుతుంది. మన యావరేజ్ అయితే మనకు 4-5 అవర్స్ అయితే పడుతుంది ఒక సింగిల్ వీడియో చేయడానికి. చాలామంది కెమెరా అండ్ మైక్ గురించి కూడా అడుగుతున్నారు. నేను కెనాన్ 700D కెమెరాని యూజ్ చేస్తాను. లాంగ్నో 50mm ప్రైమ్ లెన్స్ని యూజ్ చేస్తాను. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ బోకే వస్తుంది అండ్ బ్రైట్గా వస్తుంది కదా వీడియో. సో దీనికోసం మనకు ఈ ప్రైమ్ లెన్స్ అయితే యూజ్ అవుతుంది. అండ్ మైక్ చూసుకుంటే నేను బోయా M1 మైక్ని అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ వీడియోస్కి, అన్బాక్సింగ్స్కి, సినిమాటిక్ షార్ట్స్ అలాంటి వేరే వాటికి నా దగ్గర వేరే బ్లూ80 మైక్ ఉంది. సో బ్లూ80 మైక్ని కూడా యూజ్ చేస్తాను నేను. సో వాయిస్ ఓవర్స్కి దానికి దీనికి. సో ఓవరాల్గా కెమెరా అండ్ ఇదైతే ఇది. అండ్ లైటింగ్ చూసుకుంటే సింపెక్స్ ట్రైలైట్ యూజ్ చేస్తాను లైటింగ్ కోసము. అండ్ ఎడిటింగ్ దేంట్లో చేస్తామంటే ఎడిటింగ్ నేను ప్రజెంట్ అయితే అడోబీ ప్రీమియర్ యూజ్ చేస్తున్నాను. సో వీడియో ఎడిటింగ్స్కి మ్యాక్సిమం నేను అడోబీ ప్రీమియర్ యూజ్ చేస్తాను. ముందు చూసుకుంటే ప్రీమియర్ కన్నా ముందు ఫిల్మోర్ అయితే యూజ్ చేసేవాడిని నేను. సో ఫిల్మోర్లో వీడియో ఎడిటింగ్ అయితే చేసేవాడిని. దానికన్నా ముందు చూసుకుంటే ఛానల్ స్టార్ట్ అయినప్పుడు నేను కైన్ మాస్టర్ కూడా యూజ్ చేశాను. స్మార్ట్ ఫోన్లో వీడియోస్ని అయితే ఎడిట్ చేసేవాడిని. స్మార్ట్ ఫోన్లోనే షూట్ చేసేవాడిని, స్మార్ట్ ఫోన్లోనే ఎడిట్ చేసేవాడిని. సో అప్పుడు నేను కైన్ మాస్టర్ అయితే యూజ్ చేసేవాడిని. ప్రజెంట్ చూసుకుంటే నేను అడోబీ ప్రీమియర్ని యూజ్ చేస్తున్నాను. సో మొత్తం ఎడిటింగ్ అంతా కూడా దాంట్లోనే చేస్తాను. బాగుంటుంది సాఫ్ట్వేర్ మనకు. సో మనకు చాలా ఫీచర్స్ ఉంటాయి ఎడిటింగ్ చేసుకోవడానికి, గ్రాఫిక్స్కి, దానికి దీనికి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. అండ్ రెండరింగ్ కూడా నాకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లెస్ దెన్ 10 మినిట్స్లో నాకు ఒక 10 మినిట్స్ వీడియో అయితే రెండర్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే తమ్నెల్స్ దేంట్లో ఎడిట్ చేస్తామని కూడా చాలామంది అయితే అడుగుతారు. చాలామంది మన తమ్నెల్స్కి ఫ్యాన్స్ కూడా ఉంటారు. సో తమ్నెల్స్ నేనైతే ఫోటోషాప్లో ఎడిట్ చేశాను. అడోబీ ఫోటోషాప్, ఇది కూడా అడోబీదే. దీంట్లో చూసుకుంటే చాలా కస్టమైజ్డ్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. మనకు చాలా యాప్స్ అయితే ఉంటాయి, పిక్సార్ట్ అలాంటివి చాలా యాప్స్ అయితే ఉంటాయి. బట్ దాంట్లో లిమిటెడ్ ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్తోనే మనం ఎడిట్ అయితే చేయొచ్చు. బట్ ఫోటోషాప్లో అలా కాదు. నీకు ఏ విధంగా ఐడియాస్ వస్తాయో ఆ విధంగా ఫోటోషాప్లోనైతే ఇంప్లిమెంట్ చేయవచ్చు. సో మనల్ని కట్ చేసుకొని ఎక్కడంటే అక్కడ పెట్టవచ్చు. టెక్స్ట్ ఏ విధంగానంటే ఆ విధంగా పెట్టవచ్చు. కలర్స్ చేంజ్ చేయొచ్చు, బెండ్ చేయొచ్చు టెక్స్ట్ని. సో ఇష్టం వచ్చినట్టు మనం ఏదంటే ఆ విధంగానైతే చేసుకోవచ్చు ఫోటోషాప్లో. సో నేను థంబ్నెయిల్స్కి అయితే ఫోటోషాప్ని అయితే యూజ్ చేస్తాను. సో ఓవరాల్గా మనకు ఒక వీడియో చేయాలంటే ఇదంతా కూడా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ స్క్రిప్ట్ కొంచెం టైం అయితే పడుతుంది. ఎందుకంటే బ్రెయిన్ అయితే పెట్టాలి అక్కడ. ఏం వీడియోస్ మీరు చూస్తారు, ఎలాంటి వీడియోస్ చేయాలి, సో అని ఐడియాస్ అయితే తెచ్చుకోవాలి. దానికి చాలా టైం అయితే పడుతుంది. నేను నార్మల్గా కంటెంట్ అయితే కొన్ని ఐడియాస్ వస్తుంటాయి. సో కొన్ని వేరే బ్లాగ్స్, యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటాను. అండ్ ఇంకా ఎస్పెషల్లీ మన కమెంట్స్ వస్తుంటాయి కదా వీడియోస్ కింద. సో దాంట్లో కూడా చాలా ఐడియాస్ అయితే వస్తాయి. చాలామంది చాలా వీడియోస్ అయితే రిక్వెస్ట్ చేస్తుంటారు. సో ఆ ఐడియాస్ని కూడా తీసుకొని వీడియోస్ అయితే చేస్తుంటాము. సో ఇట్లా కంటెంట్ సెర్చ్ చేయడానికి అయితే కొంచెం మైండ్ అయితే పెట్టాల్సి వస్తుంది. కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. నెక్స్ట్ ఆ వీడియోస్ని స్క్రిప్ట్ రాసి షూటింగ్ చేసినాక మళ్ళీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం. సో ప్రాసెస్ అంతా కూడా ఇలా ఉంటుంది. సో అంత ఈజీ అయితే కాదు. సో చాలా కష్టం అని చెప్పొచ్చు వీడియో చేయడం అంటే. నాదనే కాదు, ఏ యూట్యూబర్ అయినా కూడా ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. బట్ చేస్తుంటే మనకి ఈజీ అయితే అయిపోతుంది. సో కొంచెం ఒక తెలియని మజానైతే వస్తుంది. ఇంత కష్టపడి చేస్తాం కదా, పబ్లిష్ చేసినాక ఆ వీడియో కింద లైక్స్, కమెంట్స్ వస్తే సో చాలా సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. సో ఆ పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోతాము. అండ్ చేస్తుంటే కూడా మనకు అలవాటు అయిపోతుంది, సింపుల్ అయిపోతుంది. సో అనుకున్నంత ఈజీ కాదు, సో మరి అంత హార్డ్ కూడా కాదు. సో మనకు చేస్తుంటే బాగానే ఉంటుందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనకు యూట్యూబ్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఇప్పుడైతే టైం వచ్చింది. సో అందుకే చాలామంది యూట్యూబర్స్, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా వీడియో పెట్టినాక దాని కింద డిస్లైక్స్ కానీ ఏమైనా నెగిటివ్ కమెంట్స్ వస్తే చాలా బాధపడతారు. ఎందుకంటే ఇంత కష్టపడి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని ఇచ్చినప్పుడు అది 10 మందికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వీడియో చేసినప్పుడు దాని కింద ఎవరో ఏదో ఒకటి నెగిటివ్ కమెంట్స్ ఇస్తే డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 4-5 అవర్స్ వర్క్ చేసిన వీడియో అది. సో అందుకే నెగిటివ్ కమెంట్స్, డిస్లైక్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తాము. బట్ లైక్స్ అండ్ మంచి పాజిటివ్ కమెంట్స్ వస్తాయి కదా, అక్కడైతే మాకు చాలా ఎనర్జీ వస్తుంది, చాలా బూస్ట్ వస్తుంది. సో ఆ ఎనర్జీతో మేము ఇంకా వీడియోస్ అయితే చేయగలుగుతాము. సో ఆ ఎనర్జీతోనే ఇంకా మంచి ఐడియాస్, మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకురాగలుగుతాము. సో ఇలానే సపోర్ట్ చేస్తుండండి. సో మంచి తెలుగు
తెలుగులో టెక్నాలజీ గ్రో అవుతుంది. సో సపోర్ట్ చేయండి, ఇంకా మంచి క్వాలిటీ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే తీసుకొస్తాము. సో వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఐకార్స్లో వదిలేస్తాను ముందు స్పెషల్ సండే సిరీస్ వీడియోస్, ఐకార్స్లో ప్లేలిస్ట్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఎండ్ స్క్రీన్లో కూడా వదిలేస్తాను, ఒకసారి ప్రీవియస్ వీడియోస్ని కూడా చెక్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.